ఏమైందయ్యా? సార్ పోస్ట్ మార్టం జరుగుతుంది సార్. పోలీస్ ఆఫీసర్లా మాట్లాడవయ్యా. నువ్వేంటి డాక్టర్లా మాట్లాడతావు? పోస్ట్ మార్టం చేస్తే హత్య ఎలా జరిగిందో మనకు తెలుస్తుంది. ఎవడు చేశాడో కనిపెట్టాల్సింది మనమే అయ్యా. ఏం చేస్తున్నావు అయ్యా? నీ పోలీస్ స్టేషన్ లిమిట్లోనే జరిగింది. నువ్వు నాకు ఇన్ఫార్మ్ చేసిన లోపు పైనుంచి నాకు ప్రెషర్ మొదలైంది. ఇది సాలదని కమిషనర్ గారు 1 అవర్లో రిపోర్ట్ అడుగుతున్నారు. మీతో ఎలా వేగాలని అర్థం కావట్లేదయ్యా. లేదు సార్, ఎస్ఐ రవి ఒక టీంతో ఆ స్పాట్ లో విచారణ చేస్తున్నారు సార్. హత్య జరిగింది తెల్లవారుజామున కాబట్టి మనుషులు ఎవరు లేరు సార్. ఆ స్పాట్ లో సైకిల్ మాత్రం సరే ఏదో ఒకటి త్వరగా చేయండి. ఓకే సార్. నేను చెప్పేది వినండి సార్. ఏంట్రా చెప్పేది మేము వినేది? ఆ సైకిల్ పనికి మాలినోడు ఇంకా రాలేదేంద్రా? ఆడే ఒక ఎదవ ఆని పంపించేవెందుకురా? అదిగో వస్తున్నాడు. ఏంట్రా ఇంత లేటు? అంత దూరం పోయి తీసుకురావాలి కదబ్బా. రే కాశీ, నువ్వు ముందు టౌన్కి పోరా. రే ఏంద్రా నన్ను పొమ్మంటారు? నువ్వు వెళ్ళి రంగన్నను కలిసి అన్ని వివరంగా మాట్లాడు. ఆయన్ని కలిసే విషయం ఎవరికి తెలియనీకురా. రే నువ్వు ఎప్పట్లాగా సుబ్బిగాడితోనూ సోముగాడితోనూ అక్కడెక్కడ తిరక్కరా. అలాగే ఇంటికి వెళ్ళి అమ్మను ఒకసారి చూడు. సరే చూస్తానా. గణేష్, ఏమైందయ్యా? సార్ హత్య జరిగిన ప్రదేశంలో దొరికిన సైకిల్ థియేటర్ పోస్టర్స్ అంటించబడింది. వాడిని లోపలేసి 4 తగిలిస్తే సైకిల్ తీసుకెళ్లింది బ్రహ్మం శంకరం అని చెప్పాడు. వాళ్ళని పట్టుకోవడానికి స్పెషల్ టీం వెళ్ళింది సార్. సరే సరే, కోర్టులో హాజరాగ లోపే పట్టుకోవడానికి ట్రై చేయండి. ఏంది ఉదయం నుంచి డల్గా ఉన్నావు? నేను పేపర్లో చదివినా అంతా నీ మంచికే అనుకో. ఏం తెలిసి ఎంతమంది నీ వెనకాల పడతాండారు? వాళ్ళందరినీ కాదని ఈడి కోసం బాధపడతావేంది? తన గురించి మీరందరూ ఏమనుకున్నా నాకు అనవసరం. చిన్నప్పటి నుంచి తన గురించి నాకు తెలుసు. తన మీద నాకు ఇంకా నమ్మకం ఉంది. నువ్వెన్నైనా చెప్పు, వాడి మీద నీకున్నది ప్రేమ కాదు, మోజు. సైకిల్ తాగదాం. సైకిల్ తాగవేసరా.
రెండు ఇవ్వయ్యా. వదిలేసి ఉండొచ్చు. అన్నా సరెండర్ అవ్వాలి, ఎవరిని కలవాలి? అదిగో గుమస్తాన్ని కలవండి. ఓటు చుట్టూ తిరిగి తిప్పలు తప్ప. నేను చెప్తే ఆ లాయర్ ఎంటలేదన్నా, నువ్వు కాస్త చెప్పి ఇప్పించన్నా. సరే ఇప్పిస్తాలే. సార్ ఇద్దరం ఒక హత్య కేసులో సరెండర్ కావాలా? ఏం చేయాలా? ముందు అర్జీ పెట్టుకోవాలి. ఏంటనే ఉండండి, రాసిస్తాను. సార్ ఏంది సరెండర్ అర్జీ సార్. భవన్లో కూర్చోండి. అట్టగేనండి. జడ్పీ చైర్మన్ హత్య కేసులో సరెండర్ అయిన బ్రహ్మం శంకరం అనే వీళ్ళిద్దరిని 15 రోజులు రిమాండ్లో ఉంచవలసిందిగా కోర్టు ఆదేశించడమైనది. సిలువను భరిస్తూ ఉన్నా, ప్రేమ మంటలో తడుస్తూ ఉన్నా, ప్రేమ సిలువను భరిస్తూ ఉన్నా, ప్రేమ మంటలో తడుస్తూ ఉన్నా, కలలుగను కన్నులలో కలతరాజేసింది, జోళగా లాలిస్తూనే జ్వాలలో తోసింది, చితిమంటలోనా బతుకు కాలేనా, లోకమింతేనా. రావయ్యారా, వరుసలో నిలబడండి. సరేనయ్యా. అలా దూరకురా, వరుసలో రా. అదేనయ్యా. చెప్తే అర్థం కదా, వరుసలో రా. విషయం చెప్పి పంపేవా? పంపానన్నా. రే వాళ్ళేనా ఇళ్ళు? అవునన్నా. నువ్వు పోయో తీసుకుని వాళ్ళు పంపించు. హలో, మీ ఇద్దరిని అన్న పిలుస్తున్నాడు. విచ్చుకోండి. రండి, కూకోండి. ఏంది బోధన్నారా అన్నా? పోయి నీళ్ళట్రా. అలాగన్నా. తినండి, పర్లేదు తినండి. జడ్పీ చైర్మన్ వేసేసింది మీరేనా? మొదటి బోనియే పెద్ద తలకాయని లేపేశారేందయ్యా? కానీ మిమ్మల్ని చూస్తుంటే అలా లేరే. ఏంది కూలికి చేశారా? చిచ్చి అదేం కాదండి. ఏమన్నా కక్షలున్నాయా? లేదండి. మరేంది ప్రతీకారమా? అభిమానం కోసం చేసాం. మనూరోళ్ళనయ్యా అభిమానం కోసం చాల్తీ లేపేసేది. బతికున్న శవమునకు మరణ భయమేలా, మూగయద సంగీతం వినలేని చెవికేలా, గంజాయి వనమందు తులసుంటె నేరం,
ఈ నరక కూపంలో మంచితనమే నేరం, పాపం ఫలితమే ఈ పరితాపం. కోపం అయినదొక శాపం. కలలుగను కన్నులలో కలత రాజేసింది, జోలగా లాలిస్తూనే జ్వాలలో తోసింది. చితిమంటలోనా బతుకు కాలేనా, లోకమింతేనా. ప్రియురాలి తలపులను పలుకు భాషేది, పంజరపు ఈ చిలక బయటపడు దారేది. జరిగిన నిజమేదో తెలుపు రుజువేది, ఓటమే నేనైతే గెలుపుతో పని ఏది. మిగిలే రక్త కన్నీరే నా కంట, రగిలే గుండెలో మంట. ఓ కలలుగను కన్నులలో కలత రాజేసింది, జోలగా లాలిస్తూనే జ్వాలలో తోసింది. చితిమంటలోనా బతుకు కాలేనా, లోకమింతేనా. ప్రేమ సిలువను భరిస్తూ ఉన్నా, ప్రేమ మంటలో తడుస్తూ ఉన్నా. ప్రేమ సిలువను భరిస్తూ ఉన్నా, ప్రేమ మంటలో తడుస్తూ ఉన్నా. కలలుగను కన్నులలో కలత రాజేసింది, జోలగా లాలిస్తూనే జ్వాలలో తోసింది. చితిమంటలోనా బతుకు కాలేనా, లోకమింతేనా. ఏంటయ్యా? మావాడే సార్. అర్జీ పెట్టుకుని కూడా మా కోసం రాలేదంట్రా. యాడి పడరా కాశీ? లేదు బ్రహ్మో, అమ్మని తీసుకుని పో, నేను తర్వాత వస్తా. ఇష్టాన్ని మాట్లాడుకుంటున్నారు పోయా. సర్లే, పోయి కిందనే ఉండు, మేము వాయిదా అయ్యాక వస్తాం. సరే. శంకరా బ్రహ్మో. జడ్పీ చైర్మన్ హత్య కేసులో సరెండర్ అయిన శంకరం బ్రహ్మాన్ని 2 రోజులు పోలీస్ కస్టడీలో ఉంచి విచారించవలసిందిగా కోర్టు ఆదేశించడమైనది. యాడికి పోయినావురా? బ్రహ్మ అరిచినాడు. ఎన్నిసార్లు మొత్తుకున్నాను, నా మాట మీరు విన్నారా? ఇక్కడ మొదలెట్టేసావా? ఆపు. ఏం దిగులు పడకండమ్మా, మేము త్వరలోనే వచ్చేస్తాం. ఏమైందిరా? మనల్ని బలి పశువులను చేశాడు బ్రహ్మో, మనం వాడి మాటలకు మోసపోయాం. ఏంద్రా నువ్వు అనేది?
హత్య జరగడానికి ముందే రంగా హాస్పిటల్ చేరినాడని చెప్తుంటారు. సోమేశ్వరరావు పదవి కోసమని హైదరాబాద్ లో తిష్టేసినాడు. ఇంటికి పోయి చూస్తే మొత్తం అందరూ తిరుపతి పోయి ఉన్నారంట. ఇప్పుడు ఏం చేయాలో దిక్కు తోచట్లేదబ్బా. సరే ఈ వారం అర్జీ పెట్టుకొచ్చినాడు కలు, ఏం చేయాలో చెప్తా. సరే కలుస్తాను. రే పోలీస్ కస్టడీలో నిజం చెప్పమాక. అవునవునవును, నువ్వు విన్నది నిజమే మావా. అన్న తప్ప ఇంకెవరున్నారా పదవికి? రేపు వస్తున్నాడు, స్వాగతం ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేసినావు. ఎవరు? వదిన. తను తెగ సంతోషపడతాండాది. మరి అన్న చైర్మన్ అయినాడు కదా, ఉండు ఇస్తాండా. వదిన మామ మాట్లాడతాడు. నాన్నా, అవును నాన్నా, రేపు వచ్చేటప్పుడు అమ్మను కూడా నీతో పాటు తీసుకురా. మీ అల్లుడు గారు చైర్మన్ అవుతుంటే చూడొద్దా ఏంది? మోసపోయాం కదా బ్రహ్మ. ఇప్పుడు అనుకుని ఆ రోజేదో తెగ ఊగావు. ఆ రోజు చెప్పొచ్చుగా. నన్నెక్కడ మాట్లాడిచ్చారా? ఆడేమో అన్నదమ్మురం అన్నాడు, నువ్వు అంతకంటే ఎక్కువ అన్నావు. నన్నేం చేద్దామని అడిగావా? నేను చెప్పినా వినుండేవాడివా? మనిషికి ఒక జబ్బు ఉంటే పర్లేదు, నీకు ప్రేమ జబ్బు ఒకటి. మధ్యలో అదెందుకు బ్రహ్మ? దానికి దీనికి ఏంటి? నేనేమన్నా వద్దన్నానా? పోలీస్ కస్టడీలో అంతా చెప్పేద్దాం అన్నాను, అప్పుడేమో నువ్వే వద్దన్నావు. ఇప్పుడంతా నా మీద తోస్తాను. పెద్ద ఆళ్ళకే తెలియదు అనుకుంటున్నారా? ఇప్పటికీ నేను తలుచుకుంటే పోలీసులు కేషన్ చెప్పేస్తాను. ఆడేమన్నా మనలా తిక్కనా కొడుకు అనుకున్నావా? మనం ఎందుకు చేస్తున్నావు మనకే తెలియకుండా చేయించి ఆడుపోయి చక్కగా ఆసుపత్రిలో పడుకున్నాడు. అవన్నీ ఆలోచించుకుంటూ పెద్ద పుడింగిలా మాట్లాడుతున్నావు. ఏందయ్యా, వచ్చేప్పుడు మిత్రులా వచ్చి పోయేప్పుడు శత్రువులా పోయేట్టున్నారా? మీరు చేసింది ఏమన్నా ఆశమాసి పనా? అంత పెద్ద విషయం చేసి ఏదో సీటింగ్ వేసిన లోపలికి వచ్చిన కొట్టుకు చేస్తారందే. ఊరుకోండి, మమ్మల్ని బయటికి తీసుకొచ్చే మనిషి లేక మేము ఏడుతుంటే మధ్యలో మీరేందండి? ఏందయ్యా మీరు అనేది? ఇడిపి నీకు ఎవరు లేరా? సరే ఏం పర్లేదులే, ఆ పని నేను చూస్తాను. అది సరే, పోలీస్ కస్టడీలో నోరు జారని చెప్పలేదుగా? మేమేం చెప్పలేదన్నా. మీ బట్టలు తెచ్చిచ్చినా, పోలీసు వాళ్ళకి మీ బట్టలు తెచ్చిచ్చినా తీసుకోండి. అమ్మ కూడా ఇక్కడికి వస్తానంది, వస్తే కుమిలిపోద్దని తీసుకురాలా. తీసుకురాకపోవడం మంచిది. ఆవిడ నేను దిగులు పడద్దని చెప్పు. అవును, వాళ్ళేమైనా రా? వాళ్ళు బానే ఉంటారు. అంటయ్యా ఏంది అట్రారా? అమ్మా కొంచెం తప్పమ్మా. అది వస్తున్నారే వాళ్ళే నేను చెప్పిన శంకరం బ్రహ్మం. ఏందన్నా? రండి, ఈడు గణేష్, ఈడు రాజు. నా ఈడేనా కాశీ అన్నా. నమస్కారం అన్న. మన వకీల్తో చెప్పే వీళ్ళిద్దరికి బెయిల్ ఏర్పాటు చేయమనండి. ఏం చెప్పానని చెప్పండి. మిగతా వివరాలు కాశీగా అడిగి తెలుసుకోండి. పని ఏడు చూడమనండి. వెళ్ళండి వెళ్ళండి. మీరేం దిగులు పడబాకండి, మన వకీల్ చాలా గట్టాడు, బెయిల్ దొరుకుతులే, మీరు బయటకు వెళ్తారు. చెప్పేది బ్రహ్మ, ఆగు. చెప్పేది ఆగు. ఏరా, జైల్లో పడ్డవని మర్చిపోయావా? అది గుర్తొచ్చిందా మళ్ళా? అయ్యో లేదు బ్రహ్మ. అయితే పదాలను వేసేద్దాం. ఈ పొద్దు వాళ్ళ ముగ్గురు ఎవరు దొరికినా వేసేద్దాం. ఇప్పుడు మగాడు అనిపించుకున్నావు, పదరా. వద్దురా. హలో, పోలీస్ స్టేషనా? అవును. తూర్పు బజార్లో కొట్లాట జరుగుతాండాది. ఎక్కడ? జెడ్పీ చైర్మన్ ఇంటికి ఎదురుగా. మీరెవరు? హలో హలో.
దీంట్లో ఏడున్నారా మగాళ్ళు? ఎక్కడ దాక్కున్నాడు? వచ్చా నా కొడక, రారే బయటికి. అయిపోయావరే నా కొడక, రా. ఇలా తప్పించుకున్నాడు కానీ అయిపోయాడే మీ చిన్నాయన. రారా. ఏంది సార్ ఇది? ఏదో ప్రజలకి సేవ చేద్దామని నేను అనుకుంటా ఉంటే ఎవరో కోనుగిసే కొట్టం వాళ్ళు ఫోన్లో బెదిరిస్తూ ఉండారు. పైపెచ్చి ఇంట్లో ఆడవాళ్ళు కూడా బెదిరిస్తూ ఉండారు. మీ కింద వాళ్ళు ఎట్టాగు దీన్ని పట్టించుకోవట్లేదు. మీరేదో రక్షణ కల్పిస్తారనే నమ్మకంతో పెళ్ళాం బిడ్డలను వదిలేసి ప్రజాసేవని తిరగతా ఉండాను. కానీ మీరేమో మీరందరూ ఏం చేస్తున్నారయ్యా? మీ ఏరియాలో ఉన్న విఐపి ఇంటికి భద్రత కల్పించలేరా? సోమేశ్వరరావు గారి ఇంటికి ప్రొటెక్షన్ కల్పించండి. సందేహించదగ్గ వాళ్ళు ఎవరు వచ్చినా అరెస్ట్ చేయండి. చాలా థ్యాంక్స్ అండి. నాకంటూ శత్రువులు ఎవరు లేరు. నేను పైకి రావడం ఇష్టం లేని వాళ్ళు, నా పార్టీలో వాళ్ళు ఏదైనా చేస్తే అందుకే మరి బయలుదేరుతానండి. మంచిది, ఉంటాను సార్. ఎవరని చెప్పకుండా భలే కంప్లైంట్ ఇచ్చినారే. నువ్వు వాళ్ళ పేర్లు బయట పెట్టుంటే కోర్టులో మన పేర్లు బయటకు వచ్చిండేవి. తులసి, నిన్ను కలవడానికి మీ ఇంటి నుంచి ఎవరో వచ్చారట. ఇంకేంది, అంతా అయోమయంగా ఉంటుందే. పని పాట లేనోడిని ప్రేమించాం, ఆడేమో కూలీలు చేసే లెవెల్కి ఎదిగాడు. ఆడిని నమ్ముకొని మనం ఎలా బతుకుతామని ఈ పాటికి అనిపించుండాలే. జరిగిందంతా నీకు తెలుసు. నేను మంచోడినా చెడ్డోడినా నిరూపించుకోవడానికి ఇక్కడికి రాలేదు. కానీ ఇప్పటిదాకా నా మనసులో నువ్వే ఉన్నావు. అదే విధంగా నీ మనసులో నేను ఉన్నానో లేదో నాకు తెలవాలి. ఆశ్చర్యంగా ఉందే, ఆ కుటుంబంలో పుట్టిన అమ్మాయి కూడా కన్నీళ్ళు వస్తాయా? దయచేసి ఇంకేం మాట్లాడకండి. మీరు మీ సమస్యలు మీ జీవితం గురించే మాట్లాడుతున్నారు కానీ నా గురించి, నా మనసు గురించి ఒక్క నిమిషం అయినా ఆలోచించారా? నా తోటి అమ్మాయిలందరి దగ్గర వాళ్ళు ప్రేమించిన అబ్బాయిలు గుర్తుగా ఫోటోలు, గిఫ్ట్లు ఉన్నాయి. కానీ నేను మీ జ్ఞాపకార్థంగా ఏం దాచుకున్నానో మీరే చూడండి. ఇంకోసారి నన్ను ఇలా అనుమానించకండి. ఏ రవి జైలు నుంచి బయటకు వచ్చాడంట. ఎవరు చెప్పినారా? టీ కొట్లో వాళ్ళ కుర్రాళ్ళు కలిసినానా బా, వాళ్ళు చెప్పుంటారు. ఏంది బ్రహ్మ, పోయి చూసొద్దామా?
ఏందండి జైల్లో ఉన్నప్పుడు కూడా చాలా సరదాగా ఉండేవారు, ఇప్పుడెంత ఇలా దిగాలుగా ఉన్నారు? అదేం లేదయ్యా, ఈ ఒక్క పని తప్ప నాకు మా బాబు ఇంకేమీ నేర్పలేదు. నాకు సెల్లెలు ఉండేది మా ఇంట్లో, అదంటే అందరికీ ప్రాణం. మా దగ్గర బుచ్చయ్యని ఒకడు పనిచేసేవాడు. నా కొడుకు నా చెల్లెలు మనసు మార్చి దాన్ని పెళ్లి చేసుకున్నాడు. ఒక్కగానొక్క కూతురు కదా అని సగం ఆసి దాని పేరున రాసిచ్చాం. పెళ్ళైన కొద్ది రోజుల్లోనే డబ్బు కాసపడి ఆడు దాన్ని చంపేశాడు. అది చాలదని నా చెల్లెలకు బయట ఇంకెవరితోనో అక్రమ సంబంధం ఉందని, అది వీడికి తెలిసిన వెంటనే అది ఆత్మహత్య చేసుకుందని ఊరంతా నమ్మించాడు. అది తట్టుకోలేక మా బాబు పోయాడు. నేను ఆవేశంతో బుచ్చేగాడి ఇంటికి వెళ్ళి ఆడి అన్నని ఆడి మనుషుల్ని నరికేశాను. కానీ ఆడు మాత్రం దొరకకుండా పోయాడు. ఫిట్నెస్ స్ట్రాంగ్గా ఉండడం వల్ల నాకు శిక్ష పడింది. ఆ బుచ్చేగాడు ఇప్పుడు బాగానే ఉన్నాడు. ఆడిని లేపేస్తే చాలు, నేను నా జీవితాన్ని ప్రశాంతంగా గడిపేస్తాను. అందుకు మీరే నాకు సాయం చేయాలి. నువ్వేంది రవి చెప్పిన దానికల్లా తలాడించావు? ఎప్పుడు నన్ను తొందరపడొద్దని చెప్పి ఇప్పుడు నువ్వు తొందరపడ్డావు. రవి కాళ్ళు లేరేంది మనుషులు, ఆ పని మనల్ని చేయమంటాడేంది? అంటే అతను మనల్ని అంత నమ్ముతుంటాడని అర్థం. నీ ఇష్టం బ్రహ్మ, ఇంతకు ముందు ఆయన చాలు. ఆ రంగాలాగా అవసరానికి వాడుకొని తర్వాత మనల్ని వదిలేకుండా మనని ముందు కాపాడి తర్వాత సాయం అడుగుతుంటాడు చూడు, అక్కడే అతనేంటో నీకు అర్థం కాలా? పోయి కాసి ఆ బుచ్చే మీద కన్నయ్యరా. అప్పుడే దానికి నూరేళ్ళు నిండిపోయాడు. అరే సే, ఇంకేడా సూడు దొరకలేదురా మీకు మందేయడానికి? నువ్వెందుకన్నా ఏడుకొచ్చినావు? ఇంట్లోనే పోయి ఉండొచ్చు కదా. ఆడవాళ్ళందరూ ఆడనే ఉన్నారు కదరా. రే కాడికి పోవాలి, తర్వాత వచ్చండి. వచ్చేద్దాం.
మీరు పోతా ఉండండి రా, నేను ఒంటేళ్ళకి వెళ్ళి వస్తాను. ఎరగదీశారయ్యా, నేను అస్సలు ఊహించలేదు. నా జీవితాంతం నేను మీకు రుణపడి ఉంటాను. నమస్తే సార్. రండి. బుచ్చే కేసులో మీరు చెప్పినట్టుగానే హత్య జరిగిన 2-3 గంటల్లో వేరే నలుగురిని హాజరుపరిచాను. ఈ రోజు కోర్టుకు సెలవు, రేపు 10ంటికి మీరు కోర్టుకు వచ్చేయండి. మిగతా నేను చూసుకుంటాను. వస్తాను సార్. సరే వెళ్ళండి. రే ఇదిగో బ్రహ్మం. ఏందండి, మేమేమన్నా కూలి కోసం చేసామనుకుంటున్నారా? అందుకోసం ఏం చేయలేదు. బ్రహ్మ, జీవితానికి డబ్బు అవసరమయ్యా, ఏమంటావు శంకర? డబ్బు ఏందండి డబ్బు? ఓచలు లెక్క పెట్టుకుంటూ కూర్చోడానికే జీవితం అంతా సరిపోయేది. మీ వల్లే మేము బయటకు వచ్చాం. మీరు మా కోసం చేశారు, బదులుగా మేము మీకోసం చేసాం. ఏటయ్యా పెద్దగా చేస్తాను. సరే డబ్బు వద్దు అంటున్నారు, ఇంకేం కావాలో చెప్పండి, చేస్తాను. మాకేం వద్దండి, ఒకటే ఆ రంగాన్ని లేపేస్తే మేము లోపలికి వచ్చి మీతో పాటు ఉండిపోతాం. అదంతా సరే కానీ నా కోసం పడిస్తుంటే వద్దంటారేంటబ్బా? నా కోసం తీసుకోండి అయ్యా. గుడ్ డే. వస్తామన్నా. అట్లాగే బ్రహ్మ, ఒక్క నిమిషం. మీరు ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చు, ఏం సాయం కావాలన్నా చేస్తాను. ఇదిగోండి. ఇవన్నీ ఎందుకన్నా? ఇక మీద వీటి అవసరం మీకు ఉంటుంది, జాగ్రత్తగా మసులుకోండి. ఇవన్నీ వదిలిపెట్టి వచ్చేయండి, మనం ఎక్కడికైనా వెళ్ళిపోదాం. పోదాం. అంతకంటే ముందు ఒక చిన్న పని చేస్తే ఇంకా ప్రశాంతంగా ఉంటాను. మీ చిన్న ప్రాణం తీసేస్తానంతే, ఆ తర్వాత ఎక్కడికైనా పోదాం. అర్థం చేసుకోకుండా మాట్లాడతారేంటి? నేను మిమ్మల్ని మార్చుకుని మీతో కొత్త జీవితం మొదలుపెట్టి సంతోషంగా బతుకుదామని చెప్తుంటే సంతోషంగానే ఉండేవాడినే. ప్రశాంతంగా ఉన్న నన్ను హంతకుండా చేసింది మీ చిన్నాయనే. ఇలా బతకడం నాకు మాత్రం ఇష్టం అనుకున్నావా? పడుకునేటప్పుడు కూడా ఇప్పుడు ఏమవుతుందని పక్కలో కత్తి పెట్టుకొని పడుకోవాల్సి వస్తుంది. ఎవరితో మాట్లాడినా చుట్టుపక్కల ఎవరున్నారా అని చూసుకొని మాట్లాడాల్సి వస్తుంది. కానీ నీతో ఉన్నప్పుడు అన్నీ మర్చిపోయి నిన్నే చూస్తూ మాట్లాడుతున్నాను. ఎందుకు? నీతో ఉన్నప్పుడు నాకేమీ కాదనే నమ్మకం పెద్ద మార్చడానికి వచ్చింది. దీని అంతకే కారణం మీ చిన్నాయనే. ఆడు పోతే నీ దాగుద్ది. ఎంత చెప్పినా మీరు వినిపించుకోరు. మిమ్మల్ని జన్మలో మార్చలేను. ఏ తులసే, తులసే, ఏందబ్బా తులసి కోపంగా పోతాండవి? రారా. వదిలే శంకరం, ఈ అమ్మాయిలంతా ఇంతే. ముందు కోపంగా మాట్లాడతారు, తర్వాత కొద్ది రోజులు కోపం అంటే ఎందుకు తెలియనట్టు మాట్లాడతారు. మనకుండే పనులకి వీటన్నిటి గురించి ఆలోచించి తీరిక ఏడుంది చెప్పు. పనులా? మనకేం పనుందిరా? వీళ్ళందరి కోసం పాటుపడమే మన పనబ్బా. కాశీ, వెనకాల వచ్చేది బుచ్చే మనుషులే కదా? అవునబ్బా. సరే కత్తుందా? నేను ఈ పొద్దు తీసుకురాలేదబ్బా. ఏందిరా? సరే పరిగెత్తు.
అయ్యో ఎవరా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ముందు బయటకు వెళ్ళరా. నేను చెప్తానే ఉన్నాను, బయటకు వెళ్ళండి. కాపాడమ్మా, బయటకు వెళ్తే నన్ను నరికేస్తారమ్మా, నన్ను కాపాడమ్మా, బయటకు వెళ్తే నన్ను చంపేస్తారమ్మా. అయ్య బాబోయ్, అసలు ఎందుకు వెళ్ళిపోయినారా? నేను నీకు ఎన్నోసార్లు చెప్పినాను కదా దాన్ని చూడడానికి తీసుకుపోవద్దని. నన్నే చేయమంటావు? ఆడి పోయే వరకు ఆ మాయలేని చూడగానే నాకు కూడా తెలియదబ్బా. ఎందుకు పోయినావురా? బ్రహ్మ, ఎన్నిసార్లు అదే చెప్తాం, వాళ్ళు ఏదో ఒకటి చెయ్యాలి. చెయ్యాలంటే ముందు మనం జాగ్రత్తగా ఉండాలి. నీకు చెలక్కి చెప్పినట్టు చెప్పాను, దాంతో తిరగద్దని. ఆ మాట విన్నావా? అయ్యో బ్రహ్మ, నువ్వేం చెప్పినా నేను తర్వాత వింటాను. ముందు నాయాలను నేసేయాలి. నాకు చౌబయ్యని చూపించారు బ్రహ్మ, వాళ్ళు చంపకుండా వదలకూడదు. ప్రాణభిక్ష అడిగేలా చేశారు బ్రహ్మ, ఒక ఆర్దాన్ని ప్రాణభిక్ష అడిగేలా చేశారా. అయ్యో అయ్యో అయ్యో, ఒక ఆర్దాన్ని ప్రాణభిక్ష అడిగేలా చేశారా, ఒక ఆర్దాన్ని కాళ్ళ మీద పడేలా చేశారా. ఒక్క జోకర్ కూడా తగలటం లేదురా. అసలు ప్యాకేజ్ చండాలంగా పడిందిరా, ఒక్క ముక్క కూడా లేదు. ఓ మంచి ముక్కేరా. ఇదిగో స్పేడాస్. ఆ గొడవ ఏంది చూడరా. ప్రతి దానికి నేనే వెళ్ళాలి. మళ్ళీ నీ బుచ్చయ్య నిన్ను పైకి పిలుస్తున్నాడు, పో. ఎవరెవర్రా? మరి వీళ్ళిద్దరు కాదు. రేయ్ కొండ్రా, రేయ్ పోరా. నాకే భయాన్ని చూపిస్తారా? ఏందమ్మా ఏదో ఆలోచిస్తున్నట్టుండావే? ఏం లేదు పెద్దనాన్న. ఇట చూడమ్మా, నేనంటే నా భార్యకి ఇష్టమో కాదో, నా తమ్ముళ్ళకి నేనంటే ఇష్టమో కాదో, లేదా మీ అమ్మకు మీ నాన్నంటే ఇష్టమో కాదో నాకు తెలియదు. కానీ మా అందరికి ఇష్టమైన దానివి నువ్వే. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు పెద్దనాన్న? నిన్న ఆ పోకిరిగాడితో నిన్ను చూసినా అప్పటి నుంచి మనసేం బాలా, రాత్రంతా నిద్ర కూడా బాలా. మీ నాయనకి చిన్నాయన కూడా చెప్పాలనుకున్నా. ఒకడు చూస్తే మూర్ఖుడు, ఇంకోడు ముక్కోపి. కానీ ప్రేమన్న మనుషులమ్మా. నువ్వు కూడా నాకు బిడ్డలాంటి దానివేగా. నేను చెప్తే వినవా ఏంది? ఆ నీకు తగినోడు కాదమ్మా, నీ జీవితం పాడవద్ది. నిన్ను నేను తప్పడ్డంలా. ఈ కాలంలో చదువుకునే పిల్లలకుండే ఆవేశం ఇదంతా. నువ్వు అనుకున్నావు ఆడిని మారద్దామని,
ఆ పనికి మాలినోడికే నీ గోడు ఎక్కదులే. ఏ దిక్కు లేని వాళ్ళకి ఈ పాటలు అట్టాగు తప్పవో నీకేంది, మేముంటాంగా, చూస్తూ వదిలేస్తామా? ఇవన్నీ వద్దమ్మా. దానికంత అలుసేయడమే తప్పైనది. తెలిసిన వెంటనే కాళ్ళు చేతులు నరికేయొద్దు. ఏయ్, అందుకే ఈ విషయం నీతో చెప్పకూడదు అనుకున్నా. నువ్వు పోయి సోము కాడ విషయాలు ఇవి చెప్పాక. ఈ పొద్దు మన పరిస్థితే ముళ్ళ మీద పడ్డ కోకలా ఉంది. భద్రంగా చూసుకోవాలా. నువ్వేం దిగులు పడకన్నా, నేను కొద్ది రోజులుగా చూస్తానే ఉండా. వాళ్ళు విపరీతంగా రెచ్చిపోతా ఉండారు. సందు చూసుకునే చేయాల. ఏ విషయమైనా కాస్త జాగ్రత్తగా చేయాలా. దూకుడు పనికిరాదు. నీకెందుకు కంగారు? ఏ రగడ అవ్వకుండా నేను చూసుకుంటాను కదా. ఇక నువ్వు ఇంటికి పోన్నా. నేను సోము అన్నను కలిసి మిగతా విషయాలు ఎవడెవడో ఈజీగా లేపేశాం. ఈడు తప్పించుకున్నాడు కదరా. వదిలేరా, ఏ రోజుకైనా వాడ్చావు మన చేతుల్లోనే. వదిలబ్బా, నేనే బా. రే, ఈ చోటు నీకెవరు చెప్పారా? ఇంకెవరు? కాసే చెప్పినాడు. 2 రోజులుగా అమ్మ మిమ్మల్ని చూడాలని తగతలాడుతుంది. మీ పాటికి మీరు ఈడే దాక్కున్నారు. వచ్చిపోయే వాళ్ళందరూ అమ్మకి ఏదేదో చెప్తాండారు. అందుకే తీసుకొచ్చినా. నీకోసం కూడి తెచ్చానయ్యా. ఇప్పుడు నువ్వు ఈ కూడి తాకపోతే మేము సస్తాం అనుకున్నావా ఏంది? రే, వాడు అట్టగా అంటాడు, నువ్వైనా తినయ్యా. ఇట్లాంటి పనులు చేయడం అవసరమా? ఎందుకురా ఇదంతా? ఎవరి కోసం చేస్తున్నట్టు? ఇట్టా సంపాదించిన డబ్బుతో నన్ను పోషిస్తావా, లేదా సుఖ సంతోషాలతో నువ్వు ప్రశాంతంగా బతకగలవా? ఇప్పుడు చూసారా, పేనపయంతో కన్నతల్లి వస్తేనే దాకోవాలని ప్రయత్నించారు. మీకు ప్రశాంతత లేకుండా, మిమ్మల్ని కన్నోళ్ళకి ప్రయోజనం లేకుండా ఇట్లాంటి పనులు అవసరమా? అలాంటిదేమీ లేదమ్మా. ఈ గొడవలన్నీ త్వరలోనే అయిపోతాయి. మీరు అనవసరం కంగారు పడకండి. జాగ్రత్తగా ఉండండి అయ్యా. అమ్మా, ఏమన్నా కావాలా? జాగ్రత్త అమ్మా. రే సుబ్బిగా, జాగ్రత్తగా తీసుకుపో. అట్టగే. చూసినావా ఏ పరిస్థితుల్లో ఉన్నాడో? ఇది చేసింది వాళ్ళే. అప్పుడు కూడా నీ గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఏ పొద్దైతే ఆ జూలై ఏదోతో నిన్ను చూసినాడో అప్పుడే సగం చచ్చినాడు. నేను కూడా చెప్పినా, నువ్వు నీ కొడుకు కాదని. కానీ నువ్వు నీ కొడుకు కాదని. నువ్వు నా కొడుకు. 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 నువ్వు
అది మనం గారాభంగా పెంచిన బిడ్డ మనల్ని కాదనుకుని ఎక్కడికి పోదని. కానీ ఒకటి, వాళ్ళున్నంత వరకు మా ముగ్గురి ప్రాణాలకి ముప్పే. మా గురించి వదిలే, ఓ కూని కూరను చేసుకుని జీవితాంతం సుఖంగా ఉండగలవా? అట్లాంటోడు నీకు అవసరమా? నీ కాలు పట్టుకుని ఏడుకుంటా. నా బిడ్డే కదా. మన కుటుంబ పరువు నీ వల్ల పడిపోతే ఇంటిని 10 విషయం అయ్యో, నీకెంత వయసు వచ్చినా మా కంటికి చిన్నపిల్లవే. ఇప్పుడు నువ్వు తీసుకోబోయే నిర్ణయం మీదే మా అందరి జీవితాలు ఆధారపడి ఉన్నాయమ్మా. ఇలా చూడు, నువ్వెందుకు వచ్చావో నాకు తెలుసు. మీ చిన్నాయనికి నా చేతిలోనే చావు, అది ఎవ్వడూ మార్చలేడు. నువ్వెంత ఏడ్చినా ఆడిని మాత్రం వదిలేదు లేదు. నేను చేస్తే అది నాతో పోద్ది, కానీ వాడుంటే నాలాంటి వాళ్ళు 100 మంది నాశనం అయిపోతారు. ఇప్పుడు కూడా బ్రహ్మానికి చెప్పకుండానే వచ్చాను. దానికి కారణం నాకింకా నీ మీద ఉన్న ఏంటిరా ఎంచుకుంటావేంద్రా? అన్నా తీసుకుపోన్నా, చెప్పినట్టు చేసినావు. మన కుటుంబ గౌరవాన్ని కాపాడినావు. ఏం కాదమ్మా, నువ్వు భయపడాల్సిన పని. ఏం కాదమ్మా, ఏం కాదని చెప్తావు. అన్నా, మన బిడ్డ మన పేరు నిలబెట్టినది. ఈ తూరి ఇంకో మంచి కబురుతో వస్తా. ఇక మీద మనకే సమస్య ఉండదు. నువ్వు ఎన్నే ఉండి అన్నం జాగ్రత్త చూసుకో.
ఏంటి బ్రహ్మ నన్ను మరీ అట్టా అంటున్నావు? నేనేదో ఆ పిల్ల ఎంట పడుతున్నట్టు మాట్లాడుతాను, తను కూడా నన్ను చూస్తుంది. వాళ్ళకు మటుకు తెలుసుంటే నీ తోలు తీసేసి ఉండేవాళ్ళు. తీస్తారు. మనం ఏమన్నా ఆడంగులువా? పోర్రా. మనిషికి ఒక జబ్బు ఉంటే పర్లేదు, నీకు ప్రేమ జబ్బు ఒకటి. అయ్యో బ్రహ్మ, నువ్వేం చెప్పినా నేను తర్వాత వింటాను బ్రహ్మ. నా ఎలా నేసేయాలి? నాకు చౌపోయాను చూపించారు బ్రహ్మ. వాళ్ళు చంపకుండా వదలకూడదు. అమ్మేమంటుందిరా? ఆడు రాలేదని బాధపడుతుందా? నాలుగు రాళ్ళు సంపాదించకపోయినా సంతోషంగానే తిరిగేవాళ్ళం కదరా. అభిమానం కోసం నీ జీవితాన్ని నాశనం చేసుకున్నాం కదరా. శంకరానికి ఎంతో చెప్పాను ఆ పిల్ల సావాసం వద్దని. ఏనాడు నా మాట వినలేదు కదరా. మోసపోయాడు కదరా. ఆ లంచా కొడుకు తల నరికి మొండె నుంచి వేరు చేసి శంకరాన్ని చంపిన చోట పడేసాకే నా కోపం కాస్తైనా తగ్గిందిరా. దీన్నింతటితో వదిలేయకూడదురా. ఆ కుటుంబంలో మగాడని చెప్పుకోవడానికి ఒక్కడు కూడా ప్రాణాలతో మిగలకూడదు. అప్పుడు కానీ నా కోపం పూర్తిగా చల్లారదు. కాశీ కత్తి తీరా. ఇవ్వరా ఇవ్వరా కత్తివరా.
కాశీ కాశీ ఏ కాశీ సార్ పేషెంట్ ఎందుకు సార్ డిస్టర్బ్ చేస్తారు? డిస్టర్బ్ చేయక ఊరుకోమంటారా? శంకరం బ్రహ్మం రంగాల హత్య కారణమైన వాడు జైలు నుంచి రిలీజ్ అయ్యి వచ్చాక జైలు ముందే ఎవడో పొడి చేశాడు. 27 ఏళ్ల తర్వాత కూడా ఏదో మోటివేషన్తో చేశారంటే కారణం ఏంటో తెలుసుకోవద్దా? మా మీద ప్రెషర్ ఎక్కువగా ఉంది సార్, అది అర్థం చేసుకోరేంటి? అది సరే సార్, పేషెంట్ ఇప్పుడు అన్కాన్షియస్గా ఉన్నారు. స్పృహలోకి రాగానే నేనే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. రండి సార్ ప్లీజ్ రండి. కాశీ రే కాశీ, నేను రా సుబ్బిని. కులాసానా? నిన్ను చూద్దామని ఎన్నో మార్లు జైలుకి వచ్చినావు, నువ్వే మమ్మల్ని కలవనన్నావు. అయినా నీకు ఆయుసు గట్టిదిరా, అందుకే సోమా నన్ను జైలు కాడ పొడిచినా తప్పించుకున్నావు. మనోళ్ళకి ద్రోహం చేయడానికి నీకు మనసులా వచ్చిందిరా? మనకంతా ఆళ్ళే కదరా. రే కాసే, నీకు ఈ శిక్ష సరిపోదురా. నీలాంటోళ్ళు ఈ భూమి మీద బతకనే కూడదు. చచ్చిపోరా.